2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా మధ్యవర్తిత్వం కొనసాగిస్తున్నటువంటి పాక్కి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ మీ మీద ఉద్ధరిస్తున్నాం, మధ్యవర్తిత్వం వహిస్తున్నాం, ప్రపంచంలో మేమే పెద్ద అదే అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి పాకిస్తాన్కి ఊహించని షాక్ ఇచ్చింది ఇరాన్. ఎందుకంటే పాకిస్తాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేనే లేదు. పూర్తిగా వారు ఏకపక్షంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఇరాన్ ఎంపీ పూర్తిగా ఖండించడం జరిగింది. ఏం జరిగింది అనేటువంటి విషయానికి వస్తే, ప్రాంతీయంగా కొనసాగుతున్నటువంటి కీలక చర్చలలో పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పైన ఇరాన్ ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, అమెరికాకు అనుకూలంగా మొగ్గు చూపుతుందని ఇరాన్ చట్టసభ సభ్యుడు ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ పరిణామం దౌత్య వర్గాలలో కలకలం రేపుతోంది. ఎందుకంటే మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ పనికిరాదు, పాకిస్తాన్కి అసలు విధి విధానాలు తెలియదు అనేటువంటి విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇరాన్ జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి ఎంపీ అయినటువంటి ఇబ్రహీం రెజాయి ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తమకు మంచి మిత్రదేశం, పొరుగు దేశమే అయినప్పటికీ కూడా మధ్యవర్తిత్వానికి ఇది సరైనటువంటి దేశం కాదని ఆయన ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. మధ్యవర్తి అనేవారు నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒకవైపు మొగ్గు చూపుతుంది, అమెరికాను విమర్శించడానికి ఇస్లామాబాద్ వెనకాడుతుంది అని ఆయన పేర్కొన్నారు. లెబనాన్ స్తంభింపజేసినటువంటి ఆస్తుల వంటి విషయాలలో అమెరికా తన హామీలను నెరవేర్చలేదని ఎత్తి చూపడంలో పాక్ విఫలమైందంటూ కూడా రెజాయి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వెలువడినటువంటి సమయంలో ఇరాన్ దౌత్యవేత్త అబ్బాస్ అరాగ్చి చర్చలను కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గత 3 రోజుల్లో 2 సార్లు ఇస్లామాబాద్ను సందర్శించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో సమావేశమయ్యారు. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. ప్రస్తుత చర్చలు కేవలం అణు ఒప్పందానికే పరిమితం కాలేదని ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. హార్ముజ్ జలసంధికి కొత్త చట్టపరమైనటువంటి ఫ్రేమ్ వర్క్, నష్టపరిహారం డిమాండ్లు, సైనిక చర్యలకు వ్యతిరేకంగా హామీలు, అమెరికా సముద్ర ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలు కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ పర్యటన తర్వాత అరాగ్జీ మాస్కో వెళ్లనున్నారు. మరోవైపు ఇరాన్తో దౌత్య ప్రయత్నాలను నెమ్మదించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చర్చలు కావాలనుకుంటే ఇరానే తమకు నేరుగా సంప్రదించవచ్చని కూడా ఆయన అన్నారు. వారికి మాతో మాట్లాడాలని ఉంటే వారే మా వద్దకు రావచ్చు, లేదా మాకు ఫోన్ చేయవచ్చు, మా వద్ద సురక్షితమైన టెలిఫోన్ లైన్లు ఉన్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ట్రంప్. పాకిస్తాన్లో జరగాల్సిన చర్చల రౌండ్ను వాషింగ్టన్ రద్దు చేసుకున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హంగా మారింది. ఏదేమైనా కూడా గత కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి మధ్యవర్తిత్వ చర్చలు అనేటివి ఇది పూర్తిగా ఒక అసంకల్పితమైనటువంటి చర్చలుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఇది పూర్తి స్థాయిలో కూడా క్లియర్గా ఎండింగ్కి వచ్చేటువంటి పాయింట్ లాగా కనిపించట్లేదు. ఎందుకంటే అసలు వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ పాయింటే రాంగ్ పాయింట్, ఆ దేశమే పనికిరాని దేశం అన్నటువంటి విధంగా, అంటే మధ్యవర్తిత్వానికి పనికిరానటువంటి దేశంగా ఆయన ప్రకటించడము ఇప్పుడు సంచలనంగా మారింది. మరి దీని పట్ల మధ్యవర్తిత్వంగా ఉన్నటువంటి దేశాన్ని ఇప్పుడు పూర్తిగా ఇంకా అక్కడికి వెళ్లకుండా వేరే ఆల్టర్నేట్ చూస్తారు. ఎందుకంటే ట్రంప్ కూడా నేరుగా మాతోనే మాట్లాడవచ్చు అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇరాన్ ఇక పాకిస్తాన్తో కాకుండా నేరుగా అమెరికాతో చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంటుందా, లేదా ఇంకేదైనా దేశం ఇనిషియేట్ తీసుకొని, సౌదీ లాంటి దేశాలు ఏమైనా ఇనిషియేట్ తీసుకొని అక్కడ మధ్యవర్తిత్వ చర్చలు కొనసాగించేటువంటి అవకాశం ఉందా అనేది వేచి చూడాలి.